బేతాళ కథ. పద్మగంధి పుష్పం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ స్వప్న సాఫల్యం కోసం నువ్విలా అచంచలమైన పట్టుదలతో అపరాత్రి వేళ భీకర వాతావరణంలో పోరాడుతున్నావో నాకు తెలియదు. ఇది ప్రేమకు సంబంధించిన ప్రయత్నమైతే మాత్రం నీ తుది నిర్ణయం మరెంతగా మారిపోతుందో ఊహించడం అసాధ్యం. ఈ విషయంలో సుమంతుడనే క్షత్రియ యువకుడు నడుచుకున్న వింతవైనం గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ముకుందపురం యువరాణి రత్నవల్లి అందాల రాశి, అంతకు తీసిపోని అహంభావి. అందుకే తనను కోరి వచ్చిన బంధువు పొరుగు యువరాజు అయిన సుమంతుడికి అనుక్షణం రంగులు మారే పద్మగంధి పుష్పాన్ని తెచ్చి సిగలో తురిమితేనే వివాహం చేసుకోగలనని నిబంధన విధించింది. పద్మగంధి పుష్పం దక్షిణ సముద్రం మధ్య ఉన్న ముత్యాలదీవిలోని నెమళ్లవనంలో వసంత ఋతువులో ఒకే మొక్కకు ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. అక్కడికి వెళ్లడమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. అయినా రత్నవల్లిని వివాహమాడాలన్నది సుమంతుడి సురుచిర స్వప్నం. అందువల్ల వెంటనే బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత అడవి మార్గం గుండా వెడుతున్న సుమంతుడి గుర్రాన్ని దాటుకుని మగదుస్తుల్లో ఉన్న ఒక యువతి గుర్రం ముందుకు దూసుకుపోయింది. సుమంతుడు తన గుర్రాన్ని మరింత వేగంగా నడిపి ఆ యువతిని అధిగమించాడు. ఇలా ఇద్దరూ పోటీపడి ఒకరినొకరు అధిగమిస్తూ సాయంకాలానికి అలసిపోయి ఒక చెట్టు నీడన చేరారు. ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సుమంతుడు కన్నార్పకుండా ఆమె కేసి చూసి వెంటనే తేరుకుని సర్దుకున్నాడు. ఆమె అతడి కేసి మందహాసంతో చూడసాగింది. ఇరువురు పరస్పరం పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు మేఘజ్యోతి. పుణ్యగిరి గ్రామానికి చెందిన మల్లినాథుడనే భూస్వామి కూతురు. ఆమె ప్రయాణం కూడా పద్మగంధి పుష్పం కోసమే. ఆమె తండ్రికి సంక్రమించిన వింత జబ్బు పద్మగంధి పుష్పం రేకులతో తయారైన ఔషధంతోనే నయమవుతుందని వైద్యులు చెప్పారు. వాళ్ళిరువురూ మాట్లాడుకుంటుండగా అటుగా వచ్చిన పెద్ద పులి వారి మీదకి దాడి చేయబోయింది. సుమంతుడు కత్తి దూశాడు కాని మేఘజ్యోతి అతన్ని వారించి, ఆగు, మేము జింక పిల్లలమో కుందేటి కూనలమో కాము, చంపి హాయిగా తినడానికి. అనవసరంగా మా చేతుల్లో చావకుండా వెంటనే వెళ్ళిపో అంటూ పులిని చూపుడు వేలుతో ఆజ్ఞాపించింది. పెద్ద పులి తోక ముడుచుకుని వెళ్లటం చూసిన సుమంతుడు, నీ భాష జంతువులకు అర్థమవుతుందా, లేకుంటే నువ్వు ఏదైనా మాయ చేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా. మానవ భాష జంతువులకెలా అర్థమవుతుంది? నా మాటల్లోని బెదిరింపుకు అది హడలిపోయింది. మహాబలుడైనా భయపడితే నిలబడలేడు కదా. నా పక్కన తమరున్నారు కదా, మీ అండ చూసుకునే అలా బెదిరించాను అన్నది మేఘజ్యోతి నవ్వుతూ. అప్పటికే చీకటి పడ్డంతో వాళ్ళిద్దరూ చెట్టు కిందే నిద్రపోయారు. తెల్లవారుజామున సుమంతుడికి మెలకువ వచ్చింది. అబల అయినా పోటీలో ఉపేక్షించకూడదని నిద్రపోతున్న ఆమెను అక్కడే వదిలి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేసి దక్షిణ సముద్ర తీరం చేరేసరికి అక్కడ మేఘజ్యోతి అతడి కోసం ఎదురుచూస్తోంది. నాకన్నా ముందు ఎలా వచ్చావు అని అడిగాడు సుమంతుడు అమిత ఆశ్చర్యంతో. అడ్డుదారిలో వచ్చాను. మగవాడికి తొందరపాటు వల్ల తప్పటడుగులే పడతాయి, నిదానం వల్ల ఆడది సులభంగా గమ్యం చేరగలుగుతుంది అన్నది మేఘజ్యోతి చిన్నగా నవ్వుతూ. అలాగా అని సుమంతుడు ఆమెతో కలిసి సముద్ర ప్రయాణం చేయటం ఎలాగా అని ఆలోచిస్తూ తీరం వెంట నడవసాగాడు. దూరంలో ఎప్పుడో ప్రమాదం కారణంగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చి పడి ఉన్న పడవ ఒకటి కనిపించింది. ఆ పడవలో ఇరువురూ ముత్యాలదీవికేసి బయలుదేరారు. పడవ ముత్యాలదీవిని సమీపిస్తుండగా సముద్రంలో హఠాత్తుగా పెను అలజడి ఆరంభమైంది. దాంతో పడవ నిమిషాల్లో ముక్కలయింది. ఒక పడవ చెక్కను దొరకబుచ్చుకున్న మేఘజ్యోతి నీళ్లలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సుమంతుడికి దాన్ని అందించి దీవికి వెళ్ళిపోమ్మని చెప్పింది. సుమంతుడు దాని సాయంతో అతి ప్రయాస మీద ఆ దీవిని చేరుకున్నాడు. అయితే అప్పటికే అక్కడ మేఘజ్యోతి అతడి కోసం ఎదురుచూస్తున్నది. ఎలా వచ్చావని అతడు ప్రశ్నించకముందే 7 తాటిమాన్ల ఎత్తున్న సముద్రపు అల అంచుకు చేరుకోవటం నాకు గుర్తుంది. నా అదృష్టం కొద్దీ అలాంటి అలలు ఒకదాని వెనక ఒకటి నన్ను విసిరివేయడంతో ఒడ్డున పడ్డాను. ఇది దైవానుగ్రహం తప్ప మరొకటి కాదు అన్నదామె. ముత్యాలదీవి దట్టమైన అడవి. వాళ్లు చూస్తుండగానే భయంకరమైన కారుచిచ్చు వాళ్లను చుట్టుముట్టింది. మంటల్లో చిక్కుకుని
మాడి మసికాక తప్పదని సుమంతుడు కంగారు పడుతుండగా, మీకు ఎలాంటి భయమూ వద్దు. ఎదురు ప్రశ్న వేయకుండా నా చెయ్యి పట్టుకోండి అన్నది మేఘజ్యోతి. సుమంతుడు ఆమె చెయ్యి పట్టుకోగానే ఇరువురు గాల్లోకి లేచారు. అలా ఆకాశంలో పయనించి సురక్షిత ప్రదేశంలో నేలమీదకి దిగారు. మేఘజ్యోతి, నువ్వు మానవకాంతవు కావు, నిజం చెప్పు అన్నాడు సుమంతుడు. ఇక అసలు సంగతి దాచలేన్ని గ్రహించిన మేఘజ్యోతి అతడంటే తనకు ఇష్టం గనక తనను గురించిన వివరాలు తెలియచేసింది. దండకారణ్యంలో మహాజీహుడు, విశ్వభీతి అనే రాక్షస దంపతులు తరచూ విచారానికి లోనయ్యేవారు. మానవజాతి పెరిగే కొద్దీ రాక్షస జాతి అంతరించిపోతున్నది. అందుకు కారణం తమలోని క్రౌర్యం, దుష్టబుద్ధి అని కూడా వాళ్లు గుర్తించారు. అందువల్ల క్రూర స్వభావాన్ని విడనాడి కందమూలాలు, అడవి ఫలాలు మాత్రమే భుజిస్తూ సాధు స్వభావులుగా మారారు. ఇలా ఉండగా వారికొక కూతురు పుట్టింది. తమ బిడ్డను మానవజాతిలో కలిపితే తమ తర్వాతి తరాల వాళ్లు మానవులుగా కలకాలం జీవించగలరని వాళ్లు ఆశించారు. వెంటనే తమకున్న శక్తులతో పసికందును అందాల మానవ శిశువుగా మార్చారు. పుణ్యగిరి గ్రామంలోని మలినాథుడనే భూస్వామి భార్యకు జన్మించిన మృత శిశువు స్థానంలో తమ బిడ్డను ఉంచారు. మలినాథ దంపతులు ఆ బిడ్డను తమకు కలిగిన సంతానంగానే భావించి మేఘజ్యోతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. మేఘజ్యోతి 5 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు తమ కూతురి ముచ్చట్లు చూడడానికి రాక్షస దంపతులు మానవ రూపాలతో పుణ్యగిరికి వచ్చారు. ఆడుకుంటున్న మేఘజ్యోతికి జన్మరహస్యం తెలియచేసి ఆమెకు జన్మతహా ఉన్న కొన్ని అతీత శక్తుల గురించి చెప్పారు. వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని హెచ్చరించి వివాహం తర్వాత అవి ఉండవని చెప్పి సుఖంగా జీవించమని దీవించి అదృశ్యమైపోయారు. మేఘజ్యోతి పుణ్యగిరి మల్లినాథుడి కూతురుగానే పెరిగి పెద్దదయింది. మేఘజ్యోతి గురించి తెలుసుకున్న తర్వాత సుమంతుడికి ఆమెపై గౌరవం పెరిగింది. ఇరువురూ మాట్లాడుకుంటూ నెమళ్లవనం సమీపించారు. అక్కడ సులభంగానే వారికి రంగులు మారే అందమైన పువ్వుతో పద్మగంధి మొక్క కనిపించింది. నువ్వే గనక లేకుంటే నేనిక్కడికి వచ్చి ఉండేవాణ్ణి కాను. ఈ సాహసయాత్రలో పరిపూర్ణ విజేతవు నువ్వే. పద్మగంధి పుష్పం నీకే దక్కాలి అన్నాడు సుమంతుడు. మా తండ్రి వృద్ధుడు, వ్యాధి నయమైనా ఎంతో కాలం జీవించబోడు. ఈ పుష్పం లేకపోతే నీ చిరకాల స్వప్నం భగ్నమవుతుంది. పెళ్లికి ముందు వధువు కోరిక వరుడు నెరవేరిస్తే అతడికి ఆమె హృదయంలో సుస్థిర స్థానం లభిస్తుంది. కాబట్టి ఆ పుష్పాన్ని నువ్వే తీసుకో అన్నది మేఘజ్యోతి. దాంతో సుమంతుడికి పుష్పాన్ని తీసుకోక తప్పలేదు. ఆ తర్వాత ఇద్దరూ 2 నెమళ్లను వాహనాలుగా చేసుకుని స్వస్థలాలకు చేరుకున్నారు. పుష్పంతో వచ్చిన సుమంతుణ్ణి చూసి రత్నవల్లి అతన్ని అభినందించకపోగా ఈ మాత్రం పుష్పాన్ని తీసుకురావటానికి ఇంత ఆలస్యమా అని ఈసడించింది. సుమంతుడు, ఈ పుష్పాన్ని నీకివ్వడానికి తీసుకురాలేదు, నా సమర్థతను నిరూపించుకోవడానికే తెచ్చాను. నువ్వు ప్రాధేయపడినా నిన్ను నేను వివాహమాడను అని చెప్పి అప్పటికప్పుడే పుణ్యగిరి గ్రామానికి బయలుదేరాడు. పద్మగంధి పుష్పాన్ని మలినాథుడి వైద్యానికి ఇచ్చి మేఘజ్యోతిని వివాహం చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుమంతుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? తన చిరకాల స్వప్నం నెరవేరనున్న సమయంలో అతడు ఎందుకలా మూర్ఖంగా ప్రవర్తించాడు? రత్నవల్లి చనువు కొద్దీ అన్న మాటను ఎందుకంత అవమానంగా భావించాడు? మేఘజ్యోతి రాక్షసపుత్రిక అని తెలిసి ఆమెను వివాహమాడడం అవివేకం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రత్నవల్లిని వివాహమాడాలన్నది సుమంతుడి చిరకాల స్వప్నమే అయినా అది కోరిక మాత్రమే, ప్రేమ కాదు. రత్నవల్లికి కూడా అతడి మీద ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్టయితే పెళ్లికి నిబంధన విధించేది కాదు. ప్రాణాలు పణంగా పెట్టి పయనం సాగించి జయప్రదంగా తిరిగి వచ్చిన సుమంతుడి సాహసాన్ని ఉదాసీనపరచటం ఆమెలోని అహంభావానికి పరాకాష్ట. ఇవన్నీ గ్రహించడం వల్లే సుమంతుడు ఆమెను తిరస్కరించాడు. ఇక అతడికి మేఘజ్యోతిపై కలిగింది ప్రేమ. ఆమె తన ఉన్నతమైన ప్రవర్తనతో ఆ ప్రేమను ఇనుమడించేలా చేసింది. పుట్టుక చేత దానవకన్య అయినప్పటికీ మానవులకు మించిన మానవత్వాన్ని ప్రదర్శించింది. రాక్షసులే అయినప్పటికీ ఆమె కన్నవాళ్ల అభిమతం ఉదాత్తమైనది. వాళ్ల అభిమతానికి అనుగుణంగా నడుచుకుని ఆమె తను కూడా ఏడాదికోసారి పూచే పద్మగంధి పుష్పం లాంటిదేనని నిరూపించింది. అందుకే సుమంతుడు ఆమెను వివాహమాడాడు. వివాహంతో ఆమె
పరిపూర్ణ మానవకాంతగా మారిపోయింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.